తీసుకుపోండి. వాళ్ళు పెళ్లి చేసుకుంటామంటే మైనర్ పిల్ల రేప్ చేస్తామంటే రేప్ అంటారు, పెళ్ళి అంటే ఓకే అంటారు, ఇద్దరు పిల్లల్ని కనండి 15 ఏళ్ళకి అంటే కనేస్తారు, జాబ్ వద్దంటే ఓకే అంటారు, ఇద్దరు పిల్లల్ని వద్దనులే మేమే మేడం. చూసుకుంటామంటే ఇచ్చి పడేస్తారు. వద్దనులే మేడం. ఆడు వద్దంటే మీరు ఓకే అనేసారు, ఇంకేం చేయాలో తెలియక వచ్చేసారు. ఇప్పటి వరకు అన్నిటికీ వాళ్ళు చెప్పింది ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు ఇక్కడికి దేనికి వచ్చావు చెప్పు? అంత బానే అవుతుంది కదా, ఇప్పుడు ఇక్కడ దేనికి వచ్చావు? మరి నువ్వు జాబ్ చేసుకుంటున్నావు, చదువుకుంటున్నావు, పిల్లల్ని అక్కడ చూసుకుంటున్నాడు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదే మ్యామ్, పిల్లలు పెద్ద అవుతున్నారు, నాది బాధ్యత ఉంది పిల్లల మీద, నేను వాళ్ళని చూసుకోవాలిగా మ్యామ్. తనతో అయితే నేను తనతో ఉన్నప్పుడు ఎలా జరిగిందంటే మ్యామ్, ఎందుకు రావడం కారణం ఏంటంటే ఇలానే ప్రెగ్నెన్సీలు చేసుకుంటా ఉన్నాడు. ఇంకొక ఇప్పుడు నీకు మీ ఆయన వద్దు, పిల్లలు నీకు కావాలి, మీరు అడుగుతుంటే మీ ఆయన మీకు పిల్లల్ని అసలు ఏం చెప్తారు విన్నాయండి వాళ్ళకున్న తెలివితేటలకి. నా ఆలోచన ప్రకారం ఏముండే అంటే మ్యామ్, అప్పుడు అడిగినాం కదా ఇలా ఇలా న్యాయం చేయండి అది ఇది అని, ఒక 2 సంవత్సరాలు అడిగినాం. ఏదో 60 గజాల్లో ఈయన వాటా ఏదో రాస్తే ఒకటి, ఇంకా పిల్లలకి న్యాయం చేయండి, వాళ్ళ పేరు మీదే రాయండి, 60 గజాల్లో వాళ్ళ షేరు, మీ ఆయనకు వచ్చే షేరు పిల్లలకి రాయమన్నారు. ఇంకా నువ్వు ఆటో తోలుకో, నేను చదువుకుంటాను, కలిసి ఉందాం నలుగురు కలిసి అన్నారు. ఉండాలి అనే ఉద్దేశంతోనే ఉన్నాను. ఉన్న తర్వాత తను కనీసం ఆ న్యాయం కూడా, ఉద్యోగం అట్ట వెళ్ళిపోయినా కూడా పిల్లల పేరు మీద మా మామయ్య రిటైర్మెంట్ అయిపోయాక 10 lakhs ఇచ్చారు. నేను ఇద్దరి మీద ఒక 5 lakhs అని వేయండి, సరే అప్పులు ఉన్నాయన్నారు, అప్పులన్నీ కట్టేసిన తర్వాత 2 లక్షలైనా సరే వెయ్యండి పిల్లల పేరు మీద, ఇల్లు అనేది ఎలాగో వస్తుంది, నేను ఉంటాను కాబట్టి నేను ఎక్కడ పోను, పిల్లలతోనే ఉంటాను కాబట్టి అని చెప్పేసి ఏమన్నాను. వాళ్ళు ఏది చేయలేదు, అది కూడా చేయలేదు. నాకు అక్కడ ఇంకా పెద్ద మోసం అనిపించింది. అందుకే నేను ఇది నీకు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేయకపోవడం పెద్ద మోసం అనిపించింది. పిల్లల విషయం అదే పిల్లల విషయంలో పిల్లలు ఆ వచ్చిన డబ్బులతో ఇల్లు రాసిపోయినా, ఇప్పుడు నేను ఎప్పటికైనా ఉంటాను, ఇల్లు రాసిపోయినా వచ్చిన డబ్బులతో అయినా పిల్లలకి రాయాలి, పిల్లల పేరు మీద వేయాలి, బ్యాంక్ లో ఇంత వేయాలి, తను ఎలా సరిగా చెయ్యడు కదా, నేను చదువుకుంటాను ఉంటానని చెప్పాను. సరే మీరు కోర్టులో కేసులు వేసుకుంటే సరిపోతుంది కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు మీ హస్బెండ్ రాలా, పర్పస్ ఏంటి? మేమేం చేసేస్తాం ఇక్కడ స్టేషన్? అది ఒక మేడం కు తెలుసా అంటే మనీ కూడా ఇచ్చాం మేడం, ఒక లాయర్ మేడం కి ఏమనేసి వేసిన అంటుంది, పంపించిన అంటుంది, వాళ్ళకి ఏం రెస్పాన్స్ మాకు తెలియలే. ఓకే, అది నేను చెప్తాను మిగతా తర్వాత. ఇంకా ఇప్పుడు నేను కొన్నిసార్లు పిల్లల్ని చూసుకోవడం, చేయడం, మాట్లాడడం వాళ్ళతో ఉన్నాను మ్యామ్. ఉన్న తర్వాత తనకి రావాలనే ఆశ, నేను రావాలని. పిల్లలక మీ ఆయనక? ఆయనకి, పిల్లలకి చెప్తున్నాడు మీ అమ్మని రమ్మను అని. నాకేమో పెళ్లి చేసుకోవటం గానీ వేరే ఆ వ్యవహారాలు అయితే లేవు. ఇంకోటి ఏంటంటే మ్యామ్, సెకండ్ డెలివరీలో నాకేమైందంటే థైరాయిడ్ వచ్చింది. థైరాయిడ్ వచ్చి డిప్రెషన్ అనేది వచ్చింది. డిప్రెషన్ తో ఇంకోటి మానసిక వ్యాధి అనేది వచ్చింది మ్యామ్. అంటే ఇదే ఆలోచనలో ఇవే డిప్రెషన్, యాంగ్జైటీ వచ్చేసింది మైండ్ కి. ఎప్పుడు ఎలా అవుతానో నాకే తెలీదు. పానిక్ అటాక్ అనేది స్టార్ట్ అయింది నాకు. ఇప్పటికి కూడా చూపెట్టాను. ఇలానే ఎప్పుడు 2ంటికి 3ంటికి లేచి ఊపిరాడదు, ఈ టెన్షన్స్. పిల్లలు అక్కడ ఉన్నందుకు నాకు టెన్షన్. చేశాను సార్, స్లీపింగ్ పిల్స్ వేసుకోవడము. ఇప్పుడు నేను చనిపోతానా, జీవితం ఏంది, పిల్లలు అక్కడ నేను ఇక్కడ, ఎడ్యుకేషన్ అని అనుకొని ఉంటున్నా, కానీ నా జీవితం ఏమైతుందో నాకు అర్థం కావట్లేదు. ఆ భర్త అనేది సరిగ్గా లేదు, ఇంట్లో ఉంటే క్వశ్చన్లు, నీదేంటి, నీ జీవితం ఏంటి అని చెప్పేసి ఇంట్లో తిట్లు ఇవి. నేను ఒక్కదాన్ని నలిగిపోయి నాకు పానిక్ అటాక్ స్టార్ట్ అయింది. ఇట్లా హార్ట్ లో ఏదో అవుతుందేమో, గుండె దడ స్టార్ట్ అయింది. గుండె దడకి టాబ్లెట్లు వేసుకుంటున్నా ఉంటున్నా. ఇదే మ్యామ్, నాకు ఈ హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చి వీక్ అయిపోయినా. ఇక్కడ మేమేం చేస్తామని మీ హస్బెండ్ తో మాట్లాడి సెటిల్మెంట్లు ఏమైనా చేస్తాం, ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేస్తామని వచ్చారా? పిల్లల్ని ఇప్పించాలా ఏంటి, మీకేం కావాలి? మీ ఆప్షన్స్ ఏంటి? పిల్లలకి న్యాయం చేయాలి మ్యామ్, పిల్లలకి న్యాయం చేయాలి. పిల్లలు నేనే 4 సంవత్సరాలు బట్టి చూసుకుంటున్నాను, నాకు తెలుసండి పిల్లల్ని ఎలా చూసుకోవాలని అంటాడు. కానీ తను కూడా చూడాలి, తను కూడా న్యాయం చేయాలి, పిల్లలకి న్యాయం జరగాలి, పిల్లలు సెక్యూరిటీ. పిల్లలు ఇస్తానంటున్నాడా వద్దా? పిల్లలు ఒక చిన్నమని ఇస్తే ఇవ్వండి మేడం. ఇంకేమైనా ఆప్షన్ ఉందమ్మా? ఇంకేమైనా దేనికి వచ్చావు? అదొకటి, అది బానే ఉంది. ఇంకా నీకేం కావాలి? పిల్లలకి అది కావాలి, నీకేం కావాలి? ఈ రోజు ఇక్కడికి వచ్చావు. అతను వద్దు,
అతనితో ఆ, కలిసి ఉండే వద్దు ఉద్దేశం సార్. నీకు లేదు ఇప్పుడు, అంతే కదా? వద్దు, అతనికి మీ అమ్మాయి కావాలా వద్దా? వద్దంట మేడం. అతనికి వద్దు, మీ అమ్మాయికి వద్దు. ఆ, వద్దు. కావాలని అన్నారు కదా. ఆయన కావాలంటుంది మేడం, కానీ మాకు వద్దు. వాడు కావాలంటున్నాడు, ఆ, ఈ అమ్మాయి మాకొద్దు. వద్దంటుంది. ఇప్పుడు రియలైజ్ అయ్యో. నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను మేము, 1.5 year నుంచి ట్రై చేస్తున్నా, పోలీస్ కేసు పెడుతున్నా, ఎక్కడికి రావాలి. పిల్లలు కావాలా, పిల్లలు కూడా వద్దా? పిల్లలు కావాలి మ్యామ్. మరి న్యాయం ఎట్లా? మీ పిల్లలు మీకు ఇచ్చేసి న్యాయం చేయాలా? పిల్లల్ని మీరు పోషించుకుంటారా? ఇప్పుడు నాకు ఫాదర్ చనిపోయిండు మ్యామ్, మీ నాన్నగారు లేరు. డాడీ చనిపోయిండు, అప్పులు ఉన్నాయి. నేను అడుగుతున్నవి డైరెక్ట్ క్వశ్చన్స్ నాన్న. ఒకటి న్యాయం అంటే మీరు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అడుగుతున్నారు. 2 హస్బెండ్ వద్దు అంటే మ్యూచువల్ డైవర్స్ కి వెళ్ళొచ్చు, లేకపోతే డైవర్స్ కి వేసుకోవచ్చు. 3 పిల్లల కస్టడీ నీకు కావాలా వద్దా? అదే అంటే 2 పిల్లల్ని తెచ్చుకొని నువ్వు పోషించుకోగలవా లేదా? న్యాయం జరిగితే. న్యాయం జరగకపోయినా వాళ్ళు అక్కడే ఉండి న్యాయం వాళ్ళకి చేయండి, నేను చూస్తాను అంటున్నావా? నేను చూసే ఓపిక నాకు లేదు మేడం. పిల్లల్ని చూసే ఓపిక లేదు అంతేనా? ఒకప్పుడు నాన్న ఇంకో ఆప్షన్ పిల్లల్ని కాదు మ్యామ్, పిల్లని చూసే ఓపిక కాదు, వాడిని న్యాయం చేస్తారని. ఇదో అవన్నీ కాదు మేడం, డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ అడిగారు, పిల్లలు నీ దగ్గర కావాలా వద్దా? అదొకటే. అంటే మీ ఆయన దగ్గర పిల్లలు ఉండాలా, నీ దగ్గర ఉండాలా? అదొక్కదానికి ఆన్సర్ చెప్పు, డైరెక్ట్ చెప్పేసి. ఇన్ని చెప్పావు, అన్ని విన్నారు కదా ఓపిక్ గా. యు వాంట్ యువర్ కిడ్స్. పిల్లల్ని నువ్వు పోషించుకోగలవా లేదా? మేడం పిల్లల మీద ప్రేమ నాకు ఉంది మ్యామ్, నాకు నేను చెప్తున్నా మ్యామ్, పిల్లల మీద నాకు ప్రేమ ఉంది, చూసుకోవాలని ఉంది కాబట్టి కాల్ చేస్తున్నా, మాట్లాడుతున్నా, ఇంటి పక్కన వాళ్ళని కనుక్కుంటున్నా ఉన్నా. కానీ ఫైనాన్షియల్ గా నేను వీక్ ఉన్నా, డాడీ లేడు. అదే ఇవన్నీ చెప్పావు నాన్న, ఇవన్నీ కూడా మేము విన్నాం. పిల్లలు ఇప్పుడు నీకు కావాలా, లేదంటే అక్కడే ఉండి మీ ఆయన బాగా చూసుకుంటే చాలా? అది చెప్పు, దాన్ని బట్టి మేడం సార్ చెప్తారు ఈ ఏంటి అనేది. 2 క్లాష్ అవుతున్నాయి. పిల్లలు నీ దగ్గర ఉంటేనే ఫైనాన్షియల్ సెటిల్మెంట్ జరిగిద్ది. వాళ్ళు ఇచ్చే పావలా 10 పైసలు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ తోటి నువ్వు పిల్లల్ని పోషించుకోగలవా లేదా? 2 పిల్లల్ని అక్కడే ఉండనివ్వండి, ఆ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఏదో వాళ్ళ పేరు మీద రాయించేసి వాళ్ళు అక్కడే చూసుకోమనండి, నేను పోషించలేను పిల్లల్ని తెచ్చుకొని అంటున్నావా? ఈ రెండిట్లో ఏది మీరు అడుగుతున్నది? అమ్మ మీకన్నా అర్థమైందా? అర్థమైంది మేడం. పిల్లల్ని మీకు ఇచ్చి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేయడం ఒకటి, అది ఇంత మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఉండదు. 2 పిల్లలు వాళ్ళ దగ్గరే ఉంటారు, ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అక్కడే జరిగిద్ది, మీ వరకు మీరు డైవర్స్ తీసుకొని ఫ్రీ అవ్వడం. అంతే మేడం. పిల్లలు వాళ్ళ దగ్గరే ఉండి ఆ, వాళ్ళకి అవును మేడం, మాట్లాడండి. వాళ్ళ దగ్గర. అంతే, ఆవిడ చెప్పలేకపోతుంది, వాళ్ళ అమ్మ ఆ, చెప్పారు. అవును మీరు అన్ని డైరెక్ట్ గా బాగా చెప్పారు అవును మేడం. సార్. విన్నారు ఏమ్మా, కదా సార్ వాళ్ళ అంతేనా? version? నువ్వే ఇంపార్టెంట్ ఇక్కడ. He can't speak ఆ, on our ఆవిడే behalf. చెప్పాలి. She has to say. అంటే మీ అమ్మగారి లాంగ్వేజ్ నీకు అర్థం అవుతుందని ఆవిడతో మాట్లాడావు. లేదు మ్యామ్, అంటే నేను చూడకుండా అక్కడే పెట్టి ఉండలేను మ్యామ్, కానీ ఫైనాన్షియల్ పిల్లల్ని నువ్వు ఫైనాన్షియల్ గా పోషించలేవు, తెచ్చుకోవు, మెయింటైన్ చేయలేవు, పెంచలేవు నువ్వు అనేది అంతేనా? ఇప్పుడు నాకు అది లేదు మ్యామ్, నేను ఇప్పుడే ట్రైనింగ్కి వెళ్తున్నా, నాకు 10 కంటే ఎక్కువ ఇవ్వరు శాలరీ. ఒక 3 years తర్వాత నాది ట్రైనింగ్ అనేది కంప్లీట్ అవుతుంది, అప్పుడు నేను భరోసా ఇవ్వగలుగుతా, అప్పుడు ఆలోచించుకుంటావు. అమ్మాయికి నేను చూసుకోగలుగుతానని భరోసా ఇవ్వగలుగుతా. నాకు ఫాదర్ ఉన్నప్పుడు ధైర్యం ఉండే, నేను తెచ్చుకునే కెపాసిటీ ఉండే, తెచ్చుకుంటా. మీకు ఇంకో మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉందా? లేదు మ్యామ్. మరి ఇది ఇలాగే గడుస్తున్నప్పుడు మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇప్పుడు? పిల్లల్ని విజిటింగ్ చేయనియట్లేదు మ్యామ్, కాల్స్ చేయనియట్లేదు, మాట్లాడనివ్వట్లేదు. నాకేమో పిల్లల్ని చూడాలని మాట్లాడాలని ఉంది. నీకు పిల్లల్ని చూసే లేదు, రావద్దు, వద్దు, అవసరం లేదు అని అంటున్నాడు. ఈ 1-2 సందర్భాల్లో పిల్లల్ని కలిసినప్పుడు నువ్వు సీక్రెట్ గా కలిసావమ్మా, తెలియకుండా ఎవరికి? అతనికి తెలుసు మ్యామ్, కానీ ఇంట్లో చెప్పొద్దు అన్నాడు, వాళ్ళ ఇంట్లో చెప్పొద్దు సరే, అన్నాడు. ఆ రకంగా పంపిస్తున్నాడుగా, పిల్లలతో ఎంజాయ్ చేస్తే అయిపోద్దిగా నువ్వు. అది మూడ్ని బట్టి మ్యామ్, కలవాలనిపిస్తే చూపించాలనిపిస్తే రావడం, లేదంటే లేదు. నువ్వు రా అంటుండు, ఈమెను రమ్మంటుండు. నాకేమో ఇప్పుడు పానిక్ అటాక్ స్టార్ట్ అయింది, తను చూసిన తర్వాత నాకు హార్ట్ బీట్ కొట్టుకోవడము, భయం ప్రెసెంట్ కూడా నాకు ఇప్పుడు కూడా మీతో మాట్లాడుతున్నాను కానీ లోపల అనేది గుండెదడ నాకు ఉంది. అసలు అతని గురించి థింక్ చేస్తుంటేనే నీకు ఒక రకమైన యాంగ్జైటీ వస్తుంది. షివరింగ్ ఇవి నాకు ఉన్నాయి. హెల్త్ పరంగా నేను ఇట్లా అయిపోయినా, డెలివరీస్ వల్ల, ఈ పానిక్ అటాక్ వల్ల నేను అది మాట వెళ్ళిపోతున్నా మ్యామ్. తెచ్చేసుకుంటా, చూసేసుకుంటా, నాకు కావాలి అనేది నేను స్టాండర్డ్ గా చెప్పలేకపోతున్నా. థైరాయిడ్ వాడుతున్నావమ్మా ట్రీట్మెంట్? వాడుతున్నాను సార్. ఎంత డోసు? 12.5. పెంచలేదా ఈ మధ్యన డోసు? ఈ మధ్య ఎక్కువ అయిందమ్మా, కొంచెం డైట్ అది చేసుకో, కొంచెం ఎక్కువ టెన్షన్ అవ్వకు, యాంగ్జైటీ అవ్వద్దు అని చెప్పారు. ఫాలో అప్ లో ఉన్నావా? ఉన్నాను సార్. అది సైకాట్రిస్ట్ ఫాలో అప్ లో ఉన్నావా? లేదు, హార్ట్ డాక్టరే కొంచెం నాకు చెప్తున్నారు. అమ్మ సంజయ్, ఇప్పుడు లక్ష్మి గారు, ఇప్పుడు ఏమైందంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అంటే కనుక ఇదే. ఇప్పుడు మేము చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, కన్ఫ్యూజన్ లూప్ అంటారు. అంటే ఒక్క చాట మనం కీలకమైనటువంటి సందర్భాల్లో మనం కన్ఫ్యూజన్లోకి వెళ్తే కనుక ప్రోజని అంతా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోద్ది. అంటే ప్రోజని అంటే ఏంటంటే మీకు పుట్టినటువంటి పిల్లలు,
ఇప్పుడు రేపొద్దున వాళ్ళు ఎటువంటి వాతావరణంలో పెరుగుతున్నారో మనకు తెలియదు. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే కనుక ఇప్పుడు వరకు చూసుకుంటే కనుక నాకు ఇంకా అప్పటికే ఎథికల్గా కనెక్ట్ అవుదాం. అంటే ఒక మానవతా దృక్పథంతో, ఒక ఆలోచనతో, ఒక అనుభవం ఉన్న డాక్టర్గా మనం ఏ లెక్క అంటే ఒక మానసిక వైద్య నిపుణుడిగా ఏంటంటే ఏ విధంగా లెక్కేసుకున్నా కూడా ఎదురింట్లో ఒక 12 సంవత్సరాల ఆడపిల్ల ఉంటే ఆ ఆడపిల్లకి అంటే మీ అమ్మాయి చెప్పినటువంటి ఇదంతా కూడా మనం లెక్కేసుకుంటే ఆ అమ్మాయికి బిస్కెట్లో చాకెట్లో ఇచ్చి వసపరుచుకుని ఇంట్లోకి తెచ్చుకుని అంతకుముందు 6 నెలల క్రితం ఆ అమ్మాయి ఫస్ట్ మెన్సెస్ అవుతే కనుక 6 నెలల తర్వాత వీడు ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసేటటువంటి ఒక 28 సంవత్సరాలు దరిద్రుడు, వాడికి 28, ఈ అమ్మాయికి 12 సంవత్సరాలు, ఏ విధంగా ఒక ఇద్దరు ఆడపిల్లల యొక్క భవిష్యత్తు కాపాడగలడు? ఎందుకు ఇది ఇలా కంటిన్యూ అవుతుందని అంటే కనుక ఆ ఆడపిల్లల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక్కసారి మనం లెక్కేసుకుంటే కనుక మీ అమ్మాయి ఈరోజు ఎందుకు వచ్చింది సంజయ్ ఇక్కడ, ఇంకా కడుపులో ఎందుకు ఆ పానిక్ అటాక్స్ వస్తున్నాయంటే కనుక వాడు చేసినటువంటి అన్యాయం, బి ఆ అమ్మాయి ఏమనిపించిందో అదే పరిస్థితి ఈ ఇద్దరు ఆడపిల్లలు అనుభవించకపోయినా కూడా ఓ నరకమైనటువంటి లోకంలో అయితే ప్రస్తుతం ఉన్నారు. తల్లి ప్రేమను తెగ్గొట్టుకుని బాధపడుతూ కేవలం వాళ్ళని పోషించలేను. ఒక పక్క నుంచి ఏంటంటే చిన్నటి కోరికలు ఏంటంటే చదువుకోవాలి, BA MBA ఏదో ఒకటి చెయ్యాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి, ఒక ఉద్యోగం చేయాలి అనేటటువంటి ఒక ఆశ. ఒక 4,000 6,000 లేనటువంటి ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలను తీసుకొచ్చి నేను ఎక్కడ పెంచుతాను అనేటటువంటి ఒక పేదరికంలో వచ్చేటటువంటి బాధ. ఏ ఆడపిల్లకు కూడా 12 సంవత్సరాలకి పిల్లలు పుట్టినాయండి, లేదంటే 10 సంవత్సరాలకి పిల్లలు పుట్టినాయండి, తన పిల్లల్ని వదులుకోవాలనేటటువంటి ఉద్దేశంలోనో లేదంటే ఆ పిల్లలు ఎక్కడో పెరగాలనేటటువంటి ఉద్దేశం ఏ మనిషికి, ఏ ఆడపిల్లకి, ఏ తల్లికి ఉండదు. కానీ ఈరోజు ఆ దిక్కు తోచనటువంటి పరిస్థితిలో తను తీసుకోలేనటువంటి ఒక భయంకరమైనటువంటి నిర్ణయం ఈరోజు ఆ అమ్మాయి ఇక్కడ కూర్చొని తీసుకుంది. ఎందుకు తీసుకుంది అంటే కనుక దీనికి మూలం అక్కడ ఉందనమాట. ఈ అమ్మాయికి పానిక్ అటాక్స్ వచ్చినా, గుండె దడ వచ్చినా, నిద్ర మాత్రలు మింగినా అప్పుడు వాడు చేసినటువంటి యదోపెనంకి అప్పుడే నిద్ర మాత్రలు మింగాలి. లేదంటే వయసు కానటువంటి వయసులో 2 ప్రెగ్నెన్సీలు 2 డెలివరీలు అయినప్పుడే ఆ అమ్మాయి ఏ నుయ్యో గొయ్యో చూసుకుని చచ్చిపోవాలి. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అంటే కనుక ఈరోజు ఆ ఇద్దరు ఆడపిల్లలు అక్కడ ఉన్నారు. ఇక్కడ తెచ్చుకుని పెంచుకునేటటువంటి పరిస్థితి లేదు. మీ ఇంట్లో ఒక మగదిక్కు అనేటటువంటిది లేదు. వాళ్ళతో పోరాడేటటువంటి పటిమ అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఇంకా దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఏదో విధంగా ఇద్దరు ఆడపిల్లలు పెరుగుతారనేటటువంటి ఉద్దేశంతో తన మనసును చంపుకుని తన పేగుబంధాన్ని తెంచుకుని ఈరోజు ఆ ఇద్దరు ఆడపిల్లని అక్కడ పెంచడం వల్ల ఈరోజు ఈ అమ్మాయి భయంకరమైనటువంటి డిప్రెషన్లో ఉన్నారు. మనకి ప్రధానమైనటువంటి ఈరోజు ఏదన్నా ఉంది అంటే కనుక ఈ అమ్మాయిని ఈ డిప్రెషన్ నుంచి బయటకు తీసి ఈ అమ్మాయిని భవిష్యత్తును కాపాడటం అనేది. ఇందాకటి నుంచి ఈ అమ్మాయి ఇక్కడ కూర్చొని నీకేం కావాలమ్మా అని 1-10 సార్లు అడిగితే ఆ ఇద్దరు ఆడపిల్లలకి ఆ అమ్మాయికి ఏం కావాలో తెలియట్లేదు. ఇందాకటి నుంచి నేను అన్నాను కదా, ఈ కన్ఫ్యూజన్ లూప్ మొదలైపోయింది. ఈ కన్ఫ్యూజన్ లూప్ మొదలవుతే కనుక దీన్ని ఎవడు కత్తిరించి అంతం చేయలేడు. ఏం కావాలో ఆ మహాతల్లికి తెలియదు. ఈరోజు టెన్షన్ పడిపోతుంది, భయపడిపోతుంది, చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి, గుండెదడ పెరిగిపోతుంది. నాకు ప్రధానంగా ఏంటంటే ఆ ఇద్దరు ఆడపిల్లలకి ఆస్తి కావాలండి, ఆ ఇద్దరు ఆడపిల్లల్ని చూసుకుంటే చాలండి అంటే కనుక సింపుల్గా వాడు ఏమంటాడు, ఏమండి 4 సంవత్సరాలు బట్టి చూస్తున్నాను, ఇంకో 40 సంవత్సరాలు చూసుకుంటానండి, దీనికి పెద్ద లెక్కే ఉందండి అని అంటాడు. అదే మాట అంటాడు. కానీ ఇక్కడ ప్రధానంగా కాపాడవలసింది అంటే ఈ అమ్మాయి భవిష్యత్తు ఏంటి? ఈ అమ్మాయికి 43 సంవత్సరాలు కాదు, ఈ అమ్మాయికి 23 సంవత్సరాలు. ఈ అమ్మాయి ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 43-53 సంవత్సరాల పాటు ఒక స్త్రీ చూసేటటువంటి ప్రపంచాన్ని ఈరోజు ఈ అమ్మాయి 23 సంవత్సరాలకే ఒక 12 సంవత్సరాలు ఒక నరకాన్ని చూసేస్తుంది ఈ అమ్మాయి. ఎందుకంటే కనుక కన్ఫ్యూజన్ లూప్. ఏ కన్ఫ్యూజన్ లూప్లో స్టార్ట్ అయ్యింది అంటే కనుక అమ్మ మగదిక్కు లేదు అనేటటువంటి పరిస్థితి లక్ష్మి గారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడు ఏ దిక్కు లేదు, అన్ని దిక్కులు ఉన్నాయి. ఎక్కడా కూడా మీ ఆలోచన లేదంటే మీ వృత్తి నేర్పించినటువంటి ఒక తత్వాన్ని, ఒక భయాన్ని, ఒక భవిష్యత్తుని, ఒక ఆడపిల్ల భవిష్యత్తు ఏమవుతుంది అనేటటువంటి కేవలం ఒక పోలీస్ స్టేషన్లోనో లేదంటే పోలీస్ స్టేషన్ బయటలోనో ఒక తీసుకునేటటువంటి ఒక నిర్ణయం జీవితాన్ని, ఒక భవిష్యత్తుని, ఆ అమ్మాయికి పుట్టబోయేటటువంటి ఇద్దరు ఆడపిల్లలు లేదంటే మగపిల్లలు వాళ్ళ భవిష్యత్తును కూడా అది నిర్ధారిస్తుంది అనేటటువంటి దూరదృష్టి లేకపోవటం అనేటటువంటిది ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. వాడు ఏం చేశాడు, కంప్లీట్గా నేనేమంటానంటే కనుక ఈ లెక్క ఎక్కడ తేలాలో తెలుసా లక్ష్మి గారు? వాడి దగ్గర వాళ్ళ అయ్య దగ్గర తేలాలి లెక్క. వీడు ఎదవని తెలుసు వాళ్ళ ఇంట్లో. వీడు ఇలాగ ఈ 12 సంవత్సరాల అమ్మాయికి కడుపు చేసాడు, వీడు ఇంతే, వీడికి ఏ ఆడపిల్ల దొరకదు, వీడి జీవితంలో 28 సంవత్సరాలు వచ్చినాయి, వీడు పచారులు తిరుగుతున్నాడు, బజార్లు తిరుగుతున్నాడు, అప్పటికే తాగుబోతే తిరిగిపోతే ఒక చదువు సంజయ్ ఏమీ లేదు, ఉద్యోగం ఏం లేదు, వీడికి ఆడపిల్ల
దొరకటమే కష్టం అని చెప్పి ఈయన ఒక కుక్కను వదిలినట్టుగా రోడ్డు మీద వదిలేడు. ఆడు కాస్త ఈ అమ్మాయిని పట్టుకున్నాడు, ఈ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు, దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా, ఏమండి నా గవర్నమెంట్ ఉద్యోగం అండి, మీ కాళ్ళు ఎక్కడ ఉన్నాయండి, మీ చెప్పులు ఎక్కడ ఉన్నాయండి, మీ పాదాలు ఎక్కడ ఉన్నాయని పడ్డాడు. మీది ఏంటంటే దయాగుణం, ఆడపిల్ల ప్రెగ్నెంట్గా ఉంది, ఇప్పుడు ముందు నువ్వు వెనకతలు గొయ్యి, ఏంటంటే కనుక 5 నెలల ఆడపిల్లకి అబార్షణ చేయలేము అని చెప్పి వాడికి పెళ్లి ఇచ్చి పెళ్లి చేసేటటువంటి పరిస్థితి లేదు. సో కాబట్టి ఏంటంటే సరేలే గుడ్డిలో మెల్ల ఏదైతే ఉందిలే, వాడు ఏమవుతే అయింది, వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఉద్యోగం అన్నాడు కదా, గవర్నమెంట్ జాబ్ ఆడిపోయాక ఈ అబ్బాయికి వస్తుంది అనేటటువంటి ఒక ఆశతో. రెండోది ఏంటంటే కనుక 60 గజాలు ఒక స్థలం ఉంది, ఒక ఇల్లు ఉంది, అందులో చెరి సమానమైన వస్తుంది, ఏదో ఈ అమ్మాయి గట్టెక్కినట్టే పోతుంది, ఈ పేదరికంలో ఇంతకు మించి మనమేం సంబంధం తీసుకొస్తామని చెప్పి మీరు వెనక ముందు చూడకుండా, ఆ అమ్మాయి ఆరోగ్య విషయం చూడకుండా, ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి చూడకుండా, పుట్టబోయేటటువంటి భవిష్యత్తు చూడకుండా, కేవలం ఒక డబ్బు, ఒక ఉద్యోగం, ఒక సైటు, ఒక పనికిరాని ఇల్లు. ఇప్పుడు అవి ఏమన్నా ఈరోజు ఉన్నాయంటే అవి ఏమీ లేవు. మీరు ఏవైతే ఆశపడి ఈరోజు ఆ అమ్మాయి ఆ గుంతలోకి తోసారో అవి ఏమీ లేకపోగా ఈరోజు ఏకాకిగా మీ ఆడపిల్ల భవిష్యత్తు ఆగమ గోచరమయ్యి, కాపాడితే మహాతల్లి ఆ చదువుల తల్లి ఈ అమ్మాయిని కాపాడాలేమో కానీ ఇంకా మిగతాదంతా కూడా పెద్ద శూన్యంలో ఉంది ఈ అమ్మాయి. అటువైపు పెళ్లి లేదు, భర్త లేదు, ఏదైతే ఉద్యోగం గురించి ఆశపడ్డారో ఆ ఉద్యోగం లేదు, ఆస్తి గురించి ఆశపడ్డారు అది లేదు, ఆఖరికి అన్నిట్లకంటే 100 కోట్ల ఆస్తి విలువైనటువంటిది ఏదైనా ఉంది అంటే కనుక ఆ ఇద్దరు ఆడపిల్లలు దిక్కు కూడా లేకుండా అయిపోయింది ఈరోజు ఈ ఆడపిల్ల. ఎందుకు మొదలైంది? ఒక్క నిర్ణయం వల్ల మొదలైంది ఇదంతా. ఈరోజు ఏమో నేను నాకు ఉండేటటువంటి అనుభవంతో నేను ఖచ్చితంగా చెప్తా, ఆ ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు కూడా అంత గొప్పగా ఉంటుందని అయితే నేనైతే అనుకోవట్లేదమ్మా. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇద్దరు ఆడపిల్లలకి, నేను పీడియాట్రిక్ అండ్ అడల్ట్ సైకియాట్రిస్ట్ కాబట్టి చెప్తున్నాను, ఇద్దరు ఆడపిల్లలకి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే కనుక తల్లి. ఆడపిల్ల ఒక పెంచేటటువంటి విధానం, పద్ధతులు ఎవరి దగ్గర నుంచి వస్తాయంటే కనుక అది ప్రధానంగా తల్లి వస్తాయి. అక్కడ తాగుతాడంట, ఉద్యోగం లేదంట, ఏమీ లేదంట, కేవలం నా పోషణ లేదు కాబట్టి అక్కడే పెరగనివ్వండి అనేటటువంటి ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటిది నా భయం, నా ఆలోచన. అయితే ఈరోజు నువ్వు ఎందుకు వచ్చావు నీకు తెలీదు, ఎందుకు వచ్చావు నువ్వు తెలీదు అని ఎందుకు 1కి 10 సార్లు అంటున్నాను అంటేనమ్మా, యాజ్ ఆఫ్ నౌ నీ మానసిక పరిస్థితి బాలేదు. ఒక లీగల్గా ఫైట్ చేయాలన్నా, లేదంటే పెద్దల సమక్షంలో కూర్చుని తల్లి ఫైట్ చేయాలన్నా, ఒక ఆలోచనతో ఫైట్ చేయాలన్నా, నీ భవిష్యత్తు గురించి ఫైట్ చేయాలన్నా, లేదంటే నీ బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి ఫైట్ చేయాలన్నా, ఫస్ట్ నేను అందరికీ అంటాను, ఐదర్ లాజిక్ ఆర్ ఇమోషన్. అంటే ఒక క్రమ పద్ధతిలో ఆలోచించే మనస్తత్వం అయినా, లేదంటే ఇమోషన్ అయినా, ఈ రెండు ఒకసారి అవ్వో. నీకు ఒక పక్క నుంచి డిప్రెషన్ అంటున్నావు, ప్యానిక్ అటాక్స్ అంటున్నావు, బతకూడదు అనుకుంటున్నావు, నిద్ర మాత్రలు మింగేసి చనిపోవాలని అనుకుంటున్నావు. ఇటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నీ మానసిక పరమైనటువంటి స్టెబిలిటీ. నువ్వు BA చేయి, తర్వాత UPSC ఎగ్జామ్స్ రాయి, Group 1 రాయి, Group 2 రాయి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నో డౌట్ అబౌట్ ఇట్. నువ్వు ఖచ్చితంగా నీ భవిష్యత్తును నువ్వు కాపాడుకోవాలి, నీ ఆరోగ్య పరిస్థితిని నువ్వు కాపాడుకోవాలి, నీ మానసిక పరిస్థితిని నువ్వు కాపాడుకోవాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నువ్వు ఉద్యోగం సంపాదించాలి. ఇదంతా ఒక క్రమం. ఇదంతా జరగాలి అంటే ప్రధానంగా అది నా కోరిక, అది నా దీవెన, నా ఆలోచన కూడా. ఇదంతా జరగాలి అంటే కనుక ప్రధానంగా ఏంటంటే నువ్వు సరిగ్గా తినాలి, సరిగ్గా పడుకోవాలి, ఆ డిప్రెషన్ కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ రావాలి. నిద్ర రాదు సార్, 2 గంటల కంటే 3 గంటల కంటే నాకు ఎక్కువ నిద్ర రాదు. ఇది 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అమ్మ ఇవన్నీ జరిగిన తర్వాత నువ్వు గురక పెట్టి పడుకుంటున్నావు అంటే నేను ఆశ్చర్యపడాలమ్మా. రాదు సార్. ఎవరు పడుకోలేరు. నేను ఏమంటున్నానంటే నీ మానసిక పరిస్థితిని సెట్ చేసేటటువంటి బాధ్యతను నేను తీసుకుంటా. ఓకే, అది నేను తీసుకుంటా. ఫస్ట్ దట్ ఈస్ ద ప్రైమరీ. దేవుడు బుర్ర పైనిచ్చి తర్వాత బాడీ శరీరం అంతా ఎందుకు కింద ఇచ్చాడంటే కనుక ఇది పనిచేస్తే మిగతా బాడీ అంతా పనిచేస్తుంది. సో కాబట్టి ఫస్ట్ ఇది సెట్ అవుతే కనుక మిగతా ఆలోచన నెంబర్ 1. అది నేను ప్రధానమైనటువంటి అంశంగా ఈ రోజుల్లో పరిగణిస్తున్నాను. నీ చదువు, నీ ఆలోచన, నీ ఆరోగ్యం, నీ మానసిక శారీరక పరమైనటువంటి పరిస్థితులు, ప్రధానమైనటువంటి 4 అంశాలు. ఎందుకంటే మళ్ళీ ఒకే మాట అంటున్నాను, నీకు 43 కాదు, నీకు 23 సంవత్సరాలే, నువ్వు ఇంకా చిన్నపిల్లవే. భవిష్యత్ అంతా నీ కళ్ళెదురుగుంటా ఉంది కాబట్టి ఆ భవిష్యత్తును కాపాడుకోవటంలో పోయినటువంటి అన్యాయపరమైనటువంటి ఆ జీవితాన్ని వదిలేసి దాన్ని మర్చిపోయి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడం అనేటటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు రెండోది నువ్వు మాట్లాడవలసింది ఏంటంటే ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడాలి. ఎందుకంటే నువ్వే పిల్లవి, తెలిసి తెలియనటువంటి వయసులో ఆ దరిద్రుడు చేయబట్టి, లేదంటే ఇప్పుడు అయ్యి ఉండేది నీ పెళ్లి, లేదంటే ఇక్కడి నుంచి 2 సంవత్సరాల తర్వాత ఘనంగా అయ్యి ఉంటుంది, BA MBA అయ్యి తర్వాత, లేదంటే UPSC Group 1 Group 2 కొట్టిన తర్వాత నీ పెళ్లి అయ్యి ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ కూడా నువ్వు చిన్నపిల్లవే, ఇప్పటికి కూడా నువ్వు జీవితం ప్రారంభిస్తున్నావు అన్నట్టుగానే నేను అనుకుంటా. సో ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక ఇప్పుడు ఆడపిల్లల గురించి అంటున్నావు కదమ్మా, వాడు ఇంకేంటంటే ఇప్పుడు నువ్వు ఆడపిల్లని అక్కడ ఎందుకు వదిలేవంటే వాడికి బాధ్యత తెలియాలని వదిలేవు. ఇప్పుడు ఏముందంటే నీ జుట్టు ఆడి చేతిలో ఉన్నట్టు అయ్యింది. ఇప్పుడు
నీ జుట్టు వాడి చేతిలో ఉన్నట్టు అయింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒక్కసారి చూపెట్టండి, 2 సార్లు చూపెట్టండి, వారాంతం చూపెట్టండి, సెలవులకు ఇంటికి పంపించండి అంటే వాడెందుకు వింటాడు? వాడికి మీకు మళ్ళీ ఇంకో బిస్కెట్ ఇసురుతాడు. ఏంటి ఆ బిస్కెట్ అంటే, నీ ఆడపిల్లలు నీకు కావాలి అంటే కనుక నువ్వు వచ్చి ఇక్కడ ఉండు. ఎస్, ఇప్పుడు ఏంటంటే బాల్ మీ కోట్లో ఉందా వాడి కోట్లో ఉందా అనేది ఆలోచించాలి. ఎందుకంటే కనుక కంప్లీట్గా వదిలేశారు. వాడికి బాధ్యత తెలియాలి, ఆలోచన రావాలి. లేదంటే ఆడపిల్లలు అక్కడ చూస్తే కనుక ఆ ఆస్తిలో కొంతవరకైనా ఈ అమ్మాయికి ఒక సెక్యూరిటీ రాసిస్తాడనేటటువంటి ఆలోచనతో మీరు వదిలేరు. కానీ వాడు ఎత్తుకు పై ఎత్తేసి ఇప్పుడు ఏమంటాడంటే కనుక, ఇప్పుడు ఆడపిల్లలు కావాలి, నీ ఆడపిల్లని చూడాలంటే కనుక నువ్వు రా అంటాడు. సో కాబట్టి ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఆ అంశం కింద మారిపోయింది. అయితే ఏంటంటే అది ఖచ్చితంగా మీరు లీగల్గా వెళ్ళి ఫైట్ చేస్తే కనుక ఖచ్చితంగా మీ ఆడపిల్లని చూసుకునేటటువంటి హక్కు, మీ ఆడపిల్లల మీద నీకు ఉండేటటువంటి హక్కు అవన్నీ వస్తాయమ్మా. నా ఉద్దేశం ఏంటంటేనమ్మా, ఇప్పుడు ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితి బట్టి పిల్లల్ని చూసుకోలేకపోవచ్చు, కానీ రానున్న రోజుల్లో నీ చదువు నేర్పించినటువంటి ఆలోచన వల్ల, లేదంటే నీ చదువు వల్ల వచ్చేటటువంటి అనుభవం, లేదంటే నీ చదువు వల్ల వచ్చే ఉద్యోగం వల్ల నువ్వు ఆర్థికంగా స్థితిగతులు వస్తాయి కనుక, BA అంటున్నావు, సెకండ్ ఇయర్ అంటున్నావు, ఇంకొక 1 year తర్వాత గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తావు, నువ్వు బాగా కష్టపడితే కనుక ఏ గవర్నమెంట్ జాబ్ లేదంటే బ్యాంక్ జాబ్స్ ఏదైనా వస్తాయి కదా. అప్పుడు ఏమవుతుందంటే ఒక పక్క నుంచి ఆరోగ్యంగా నువ్వు స్థిరపడతావు, రెండోది ఏంటంటే ఆర్థికంగా అవుతుంది. అప్పుడు నువ్వు కావాల్సినటువంటి పోరాటం బాగా చేయొచ్చు అనేటటువంటి నా అభిప్రాయం.